అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడైతే బీచ్కి వెళ్తున్నాను. నాకు దగ్గరలో ఉన్న ఒక బీచ్కి వెళ్తున్నాను. అది బీచ్కి వెళ్ళి రాస్తా అన్నమాట దారి. ఇక్కడ తేనె పిచ్చుకలు ఉన్నాయి. చూసి చాలా కాలం అయింది. ఇలా మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే బీచ్ వస్తుంది అనమాట. ఇది అంతా బీచ్కి రాస్తా అనమాట దారి. అది వచ్చేసి మెయిన్ రోడ్డు. ఈ లోపల నుంచి ఇదేమో బీచ్. ఇక్కడ కొంచెం శీతాకాలం కాబట్టి కొంచెం చల్లగానే ఉంది. అందులోకి సముద్రం పక్కన కాబట్టి కొంచెం ఇంకా చల్లగా, కొంచెం బాగా చలిగా ఉంది. అది యూఏఈ ఫ్లాగ్, అది జెండా ఊగుతుంది, ఎగురుతుంది మొత్తం. ఇక్కడ ఏ మొక్కలు వేసారు, చిన్న చిన్న మొక్కలు. ఇంకా నడుతున్నాను బీచ్ దగ్గరికి. ఇక్కడ మొత్తం ఏవో పార్టీలు జరుగుతున్నట్టు ఉన్నాయి. చాలామంది జనం ఉన్నారు. కారు ఫ్యాన్సీ నెంబర్ వాడుతున్నాడు. 1111. మొత్తం 5 1లు, 5 1లు. ఇక్కడ చెట్లు ఉండి ఎలా పెంచారు. వీళ్ళేమో చెట్లు పెంచుతుంటే మనం ఉన్న చెట్లనేమో చంపేస్తున్నాం, కొట్టేస్తున్నాం. వీళ్ళందరూ బీచ్కి వెళ్ళి వాళ్ళే, నా ముందు నడిచేవాళ్ళు. ఈ జామెల్ చెట్టు ఇలా లంకంత ఇల్లు కట్టేసుకుంటారు. అందులో ఒకరు ఇద్దరు ఉంటారు అంతే. లామెర్ బీచ్. వెనకాల మొత్తం అన్ని చెట్లే. ఇదేమి ఇసుక, మెత్తని ఇసుక. అది కెమెరా, అది ఆ స్తంభానికి. ఇది ఇక్కడ చూస్తే ఇదంతా అడవిలా ఉంది. ఇక్కడ కూడా కెమెరాలు వెళ్ళాం.
దగ్గరికి వచ్చాం బీచ్ దగ్గరికి. స్నానాలు చేసే వాళ్ళు చేస్తున్నారు. ఇది పబ్లిక్ బీచ్ అనమాట. నా వెనకాల ఒకటి ఉంటుంది, అదేమో ఫ్యామిలీ బీచ్. అది ఒక ఫ్యామిలీ లోకల్నే అలౌ చేస్తారు అక్కడికి. ఇలా విజిటర్స్ అనుకుంటా, మరి ఏం కంట్రీ. పెద్ద జనం లేరు. ఇక్కడ బీచ్ ఎందుకో క్లోజ్ చేశారు, దాని మీద జనం పెద్ద లేరు. అటు సైడ్ ఏమో గేట్లు వేస్తారు, ఇటు సైడ్ ఏమో అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏవో కన్స్ట్రక్షన్స్ ఏవో జరుగుతున్నాయి, దాని గురించి అనుకుంటా ఈ క్లోజ్ చేశారు ఈ బీచ్. ఇటువైపు ఏమో అటు సైడ్ గేట్లు పెట్టేశారు అటు వెళ్ళకుండా. ఇటువైపు అయితే అక్కడ ముగ్గురు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, అక్కడ రెడ్ జెండాలు ఉన్నాయి కదా, అక్కడ అటు వెళ్ళడానికి లేదు. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది వెనకాల. ఇక్కడ ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం కానీ ఇక్కడ అయితే ఏమీ లేదు. ఇది కన్స్ట్రక్షన్ జరుగుతున్న వల్ల ఇక్కడ అంత జనం అయితే లేరు. వెనకాల మాత్రం లొకేషన్ బాగుంది, అంతా చెట్లు ఇవన్నీ. ఇప్పుడిప్పుడే జనం వస్తున్నారు, ఎక్కువ మంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యారు రావడం, ఇంకా సేపటికి ఎక్కువ అవుతారు అనుకుంటా. ఇక్కడ కూర్చుంటే మనకి ఇంటికాడ కూర్చున్న ఫీల్ అవుతుంది, మన ఇంటికాడ పొలాల్లో కూర్చున్న ఆ ఫీలింగ్ అవుతుంది ఇక్కడ ఉంటే. ఇవన్నీ పాదులు చెట్లు. మన ఇంటికాడ ఏంటంటే ఏ మూలన ఏ పాము ఉంటుందో తెలీదు, ఇక్కడైతే పాములు ఉండవు, అదే తేడా. ఇదంతా పాదులే పాదులు. ఇదంతా ఇంటికాడ ఉన్నట్టే ఉంది. అతను ఇక్కడ కుక్కను తీసుకొచ్చాడు జిమ్లో ఇక్కడ సముద్రం దగ్గరికి. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. కమ్ కమ్.
ఇంకొక ఇది దీని పేరు క్యారెట్ అంట. క్యారెట్ బాయ్. ఏ క్యారెట్ వచ్చే బాయ్ డాగ్. ఇక్కడ ఒక పులి ఉంది. పులి అసలు లోపల నుంచి చూస్తుంది. దాని దగ్గరికి వెళ్తుంటేనే భయం వేస్తుంది. ఇది జూమ్ చేతను కెమెరా కనపడితే కనపడుతుంది. అది కనపడుతుంది అనుకుంటున్నాను మీకు. అది లోపల నుంచి మొత్తం ఇట్టే చూస్తుంది. అది పులి అన్నమాట. గేట్ గడికి వెళ్తా కూడా భయం వేస్తుంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను దీన్ని. పులని నాకెలా తెలిసిందంటే ఆడు గేట్ గడికి తీసుకొచ్చాడు. నేను ఎలా వీడియో తీద్దామని ఫోన్ తీద్దంటే వద్దు వద్దు అన్నాడు. ఇంకా అలాగే వెళ్ళాక వీడియో తీసాను అన్నమాట చిన్నగా. ఇలా చూడు. దీని పేరేంటన్నా మీకు? క్యా నామ్ క్యా? अमीगो. अमीको. ज्यादा मुंह पास में मत लेना. हाँ करता था. एक बार थोड़ा टच कर दिया लोगों के पास. ओके. गोरा के पास नहीं. ज्यादा उठ रहा है. एक बार इधर से कट लगा दिया. అయితే కరిసిది అయితే మనకొద్దు. चलो भैया. ఇక్కడ ఇంకా సందలాడిపోతుంది. చీకటే పావుతకు 6 అయింది ఇక్కడ టైం. అప్పుడు ఆ టైంలో ఇలా ఉందన్నమాట. దాని దగ్గరికి మళ్ళీ వెళ్ళాను. అది ఇలా లెగిసి చూస్తుంది. ఇంకా భయం వేసి ఇంకా వీడియో కూడా తీయలేదు. వచ్చాను. పెద్ద గాడికి బంధించారు. పెద్ద బండికి కట్టేశారు అనమాట దాన్ని. భలేగా ఉంది లొకేషన్ అయితే ఇక్కడ. ఇప్పుడైతే నేను బస్ స్టాండ్కి వెళ్తున్నాను. ఇక్కడ మనకులాగా ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటుతానికి ఉండదు చిరాగ్గానే. ఇప్పుడు నేను అక్కడ రోడ్డుకి ఆ పక్క వెళ్ళాలంటే దగ్గర 20 నిమిషాలు నడాలి. ఎటు చూసినా 20. అటేమో అటో సిగ్నల్ ఉంది, ఇటువైపు సిగ్నల్ ఉంది. ఇదంతా నడుచుకుంటూ వెళ్ళి దాటాలి ఆ రోడ్డు. ఆ పక్క వెళ్ళాలంటే ఆ పక్కన పట్టుకోవాలి మనం ఇప్పుడు బస్సుని. ఇక్కడ ఇలా ఉంటుంది. టైం వేస్ట్. రోడ్డు పక్కన పూల మొక్కలు ఇవి. ఎక్కడ పడితే అక్కడ కచ్చిరే డబ్బాలు ఉంటాయి. ఏమన్నా చెత్త మనం తినేసిన ఏమైనా ఉంటే ఇందులో పడేయాలి. మన ఇంటికాడ అయితే మనం రోడ్డు పక్కన పడేస్తాం. ఎక్కడైతే అలా పడేయకూడదు, వీటిలో వేయాలి. అటువైపు ఉన్న అన్ని బిల్డింగ్లు అయ్యి పొడుగ్గా కనపడే అన్ని టవర్స్ అయ్యి.
సిగ్నల్ పడింది, మనం ఆ పక్క వెళ్ళిపోవాలి. ఈ పువ్వులు, రోడ్డు, కార్లు. లెవెల్లో కానీ చెట్లు మొత్తం దిండుగా పెంచారు ఇంటి చుట్టూ. గార్డెన్ టైప్లోనే ఉంది ఇదంతా. బంతిపూలు చెట్లు ఇలా నడుచుకుంటా వెళ్తున్నా బస్ స్టాండ్ కాడికి. జూజు దగ్గరికి వచ్చాము బస్ స్టాప్ కాడికి. ఇక్కడ నుంచి బస్సు ఎక్కి వెళ్ళిపోవడం. బస్ స్టాప్కి అయితే వచ్చాను, బస్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను అనమాట. ఇది బస్ స్టాప్ అనమాట. ఇది ఎట్లా ఉంటాయి ఇక్కడ చిన్న చిన్న బస్ స్టాపులు, లోపల ఫుల్ ఏసీ. కాసేపు ఎక్కడ కూర్చున్నా. మన బస్సు అయితే వచ్చేసింది. ఇది మన బస్సు కాదు, మన కోల్సింది వేరే బస్సు. సో కాసేపు కూర్చున్నాం అక్కడ.
దుబాయ్ వాళ్ళు పులుల్ని సింహాలని పెంచుకుంటారా అంటే ఏంటో అనుకున్నాను, కానీ దాన్ని దగ్గర నుంచి చూశాను, హార్ట్ ఇలా కొట్టుకుంది లబ్ డబ్ అని. అందుకే దూరం నుంచి వీడియో తీశాను. ఓకే, ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. అందరికీ బాయ్ బాయ్.